మదర్ లైవ్లో ఉన్నారు. మదర్, ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద రిజల్ట్ వచ్చేస్తుంది. ఏంది 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగుస్తున్నట్టేనా? పార్టీల అంచనాలేంటి? కనబడతా ఉంది. ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా 70 to 80% రిజల్ట్స్ మనకు కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా కొన్ని రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా రావాల్సి ఉంది. బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఇది కనిపించేటువంటి అవకాశాలు లేదు. ఆల్మోస్ట్ 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు. ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో ఫలితాలు ఒక పార్టీకి అనుకూలంగానో లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేలాగానో తీర్పునిస్తే, తమిళనాడు మాత్రం కొంత డిఫరెంట్ సినారియో ఉంది. అక్కడ హంగు దిశగానే ప్రస్తుతానికైతే కనబడతా ఉంది. 2 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయి. ఎవరు ఊహించినటువంటిగా కేవలం ఒకే ఒక్క సర్వే సంస్థ ఎక్స్పెక్ట్ చేసింది టీవీకే విజయ్ పార్టీ ఖచ్చితంగా 120 వరకు సీట్లను గెయిన్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒకే ఒక్క సర్వే ఎక్స్పెక్ట్ చేసింది. ఆ సర్వేకి తగ్గట్టుగానే ఫలితాలు సుమారు 105 స్థానాల్లో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా తను లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటిగా డిఎంకే 3rd ప్లేస్లో పడిపోయింది. సుమారు 57 స్థానాల్లో డిఎంకే 3rd ప్లేస్లో కొనసాగుతోంది. ఏఐడిఎంకే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. జయలలిత మరణం తర్వాత పార్టీ ఆల్మోస్ట్ కన్మరుగయ్యేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు 2nd పొజిషన్లో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 72 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి రౌండ్స్ అనేది కూడా క్లియర్ అయిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా అనౌన్స్ అనేది కూడా చేస్తుంది. ఇక మొదటి నుండి ఉత్కంఠ రేపినటువంటి ఫలితం, దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసినటువంటి ఫలితం బెంగాల్కి సంబంధించి. బెంగాల్లో దీదీ గెలుస్తుందా లేకపోతే దాదా గెలుస్తాడా అనేటువంటి చర్చ చాలా జోరుగా సాగింది. దానికి తగ్గట్టుగానే బెంగాల్ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ అంతా కూడా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్లోనే హైయెస్ట్ పోల్ పర్సెంటేజ్ అనేది వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఆ పోల్ పర్సెంటేజ్ అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ అంతా కూడా జరిగినటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉంది. గతంలో టీఎంసీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లో కూడా ఈసారి టీఎంసీ అక్కడ చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చేసింది. కేవలం 99 స్థానాల్లో ప్రస్తుతానికి టీఎంసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతుంటే 190 స్థానాల్లో ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్తో పోలిస్తే సుమారు 113 స్థానాలు బీజేపీకి ప్లస్ కాగా ఆల్మోస్ట్ 116 స్థానాల్లో టీఎంసీకి నష్టం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ తోటే ఈ హ్యూజ్ డిఫరెన్స్ అనేది కూడా కనపడతా ఉంది. కానీ ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ తోటే ఇంత డిఫరెన్స్ అనేది కూడా కనిపించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బీజేపీ ఆల్మోస్ట్ 43 నుంచి 44% వరకు ఓటింగ్ అంతా పోల్ పర్సంటేజ్ నమోదైతే వారికి అనుకూలంగా, టీఎంసీకి 41%. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్తో పోలిస్తే టీఎంసీ 8% ఓట్లను కోల్పోయింది. సుమారు లాస్ట్ టైం 48% వరకు కూడా వారికి అనుకూలంగా ఓటు వచ్చింది. ఇది కంప్లీట్గా మారడంతో బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్కి సంబంధించి కూడా చాలా అంశాలు బీజేపీకి కలిసి వచ్చాయి. ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దాంతోపాటు బంగ్లాదేశ్ వలసదారులకు సంబంధించినటువంటి అంశము, ఇక గత కొంతకాలంగా సంస్థాగతంగా బీజేపీకి సంబంధించి మొత్తంగా పాగా వేయడం కావచ్చు, లేకపోతే అక్కడ ఎక్కువగా వర్క్ చేయడం అనేది బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు. అలాగే టీఎంసీకి సంబంధించి సుమారు లాస్ట్ 15 ఇయర్స్గా టీఎంసీ అక్కడ అధికారంలో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ సాధారణంగానే ఉంటుంది. దాన్ని బీజేపీ ఎన్కాషింగ్ అనేది కూడా చేసుకుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ రిజల్ట్ అయితే కనబడతా ఉంది. ఇక అస్సాంలో బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగానే సాగుతూ ఉంది. కేరళలో యూడిఎఫ్ అక్కడ గెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆల్మోస్ట్ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 4 పుదుచ్చేరిలో కూడా బీజేపీకి ఎన్డీఏకి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 4 రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ పిక్చర్ అనేది ఉంది. ఒక తమిళనాడుకు సంబంధించి మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎట్లాంటి ఈక్వేషన్స్తో ముందుకెళ్ళబోతున్నారు అనే దానిపైన ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఉంది.
ఇప్పటికే అధికారులంతా కూడా టీవీకే అధినేత విజయ్ నివాసానికి చేరుకొని వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక గవర్నమెంట్ ఫామ్కి సంబంధించి టీవీకే అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ ఉంది.